सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। నేటి కాలమానం శేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 5:54 తిథి నవమి రాత్రి 10:48 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 7:34 వరకు, వర్జం రాత్రి 11:37 నుంచి 1:14 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుంచి 1:13 వరకు, మరల మధ్యాహ్నం 2:47 నుంచి 3:33 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:52 నుంచి 2:32 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 వరకు, అష్టకౌల్గురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం మహర్నవమి. ఈ రోజున మనం నవరాత్రులలో భాగంగా మహిషాసురమర్దని ఆకారంలో మనం మహాలక్ష్మీదేవినే పూజించుకుంటాం. మహాలక్ష్మి ఇతర దేవతాశక్తులన్నిటినీ తనలో కలుపుకోవడం ద్వారా మహిషాసురమర్దనిగా అవతరించిందనమాట. ఈమెను మనం ఎరుపు నలుపు కలగలుపు కలనేత చీరలో అలంకరించుకుంటూ ఉంటాం. ఈ రోజున మనం పొంగలి నివేదన చేయడం ద్వారా ఉత్తమమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ అమ్మవారిని పూజ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మనలో ఉండేటువంటి చెడు వాసనలను మనం జయించగలుగుతాం. అలాగే మన యందు ఇతరులకు గల చెడు అభిప్రాయాలను మనం జయించగలుగుతాం. అందువలన ఈ అమ్మవారిని పూజ చేసుకోవడం ద్వారా మనకు అన్ని విధాలా అన్ని వైపుల నుంచి అనుకూల భావనలు పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. నేటి ఆణిముత్యాలు. సిరి సంపదలు స్నేహితులను సృష్టిస్తాయి, దారిద్ర్యం స్నేహితులను పరీక్షిస్తుంది. మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించడం ద్వారా మన జీవితాన్ని శాంతిమయం చేసుకోవాలి. లేదంటే నిరంతరం జీవన వైరుధ్యాలు వైరాలు తప్పవు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఆశ్వీజ శుద్ధ నవమి. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మహిషాసురమర్ధిని అలంకారం. ఈ మహిషాసురమర్ధిని అలంకారంలో దాగిన పరమార్థం చాలా విశిష్టం. ఆమె మహిషాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించి లోకాన్నంటికీ కూడాను శాంతిని ప్రసాదించింది. అందుకే ఆమె శాంతి ప్రదాయినిగా అందరికీ కూడాను దుష్ట సంహారం చేసి శాంతిని ప్రసాదించిన అమృత కల్పవల్లిగా ఈ యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలలో ఐగిరి నందిని నందిత మోదిని అంటూ ఆ తల్లిని ఆరాధన చేసేటువంటి సంప్రదాయం. తల్లికి ప్రీతివంతమైనటువంటి పులిహోర, పరమాన్నం, అలాగే పూర్ణాలు నైవేద్యంగా సమర్పించేటువంటి విశిష్ట సంప్రదాయం ఉంది. ఈ రోజున దేవాలయాన్ని సందర్శించి అక్కడ దీపారాధన చేసి
ఎరుపు రంగు పూలని అమ్మవారికి సమర్పించి నమస్కృతాంజలి కనుక ఘటించినట్లయితే అంతఃశత్రు ప్రభావం పటాపంచలైపోతుంది, శత్రునాశనం జరిగి తీరుతుంది. ఇదే మహిషాసుర మర్దినిలో దాగిన విశిష్ట వైశిష్ట్య లక్షణం. అందుచేతనే ఈ మహిషాసుర మర్దిని తల్లిని ఆరాధన చేసేటప్పుడు మహాలక్ష్మీ స్వరూపంగా భావన చేసేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఎందుకంటే దేవతలందరూ కూడాను ఆ తల్లిని ధ్యానం చేస్తే ఆమె మహాలక్ష్మీ స్వరూపంగా ఆశీర్వదించింది అని చెప్పేసి శాస్త్రం. శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమః అని కూడాను ఈ దేవిని ఈరోజు మనం ధ్యానం చేసి తరించాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నిదురన్ముంగిన కోడి పుంజునగుచున్ నీ పూజకున్ లేవకన్, కుదురున్ వీడిన గంగి గోవునగుచున్ గోశాలనే వీడుచున్, వదలన్ లేకను పూర్వవాసనలు విద్వత్పూర్ణ సుంఠైతి, చాలదయన్నన్ సరిచేసి జ్ఞానమిడుచున్ లక్ష్మీ కటాక్షించవే. ఓ శ్రీమన్ మహాలక్ష్మి, నిదురన్ముంగిన కోడి పుంజునగుచున్. సహజంగా కోడిపుంజు తెల్లవారుజామున అది లేచి కుక్కరొకో అని కూసి ఊళ్ళో అందరినీ కూడా మేల్కొల్పుతుంది. అలా కోడిపుంజు లాంటి నేను నిదురన్ముంగిన కోడిపుంజునగుచున్, నలుగురికి మంచి చెప్పి మేలుకొలపవలసినటువంటి నేనే నిదురన్ముంగిన కోడిపుంజునగుచున్ నీ పూజకున్ లేవకన్. అందరినీ లేపి నీ పూజకు తీసుకువెళ్ళవలసిన నేను లేవకుండా అందరూ పూజ చేస్తూ ఉంటారు, నేను మాత్రం నిన్ను అర్చించను. ఆ సమయంలో నిద్రపోతూ ఉంటాను. కానీ కోడిపుంజు లక్షణం ఉన్నది నాకు, ప్రయోజనం లేకుండా. కుదురున్ వీడిన గంగి గోవునగుచున్ గోశాలనే వీడుచున్. గోశాలలో చక్కగా ఆదరణతో ప్రేమతో చూస్తూ ఉంటే ఒక గోవు కట్లు తెంచుకుని ఆ గోశాలను వీడి వెళ్ళిపోతే దానికి ఆలనా పాలనా ఉండదు. అలా నేను కుదురున్ వీడిన గంగి గోవునగుచున్. అవటానికి గంగి గోవునే, కానీ కుదురు లేదు. కట్లు తెంపుకుని గోశాల నుండి బయటికి వెళ్ళిపోయినట్టుగా ఉన్నది నా పరిస్థితి. నిద్రపోతున్న కోడిపుంజులాగా ఉన్నది నా పరిస్థితి. వదలన్ లేకను పూర్వవాసనలు, నా పూర్వవాసనలు, ఆ బద్ధకం, అజ్ఞానము, దానివల్ల కలిగే బద్ధకము, ఈ పూర్వవాసనల వల్ల కోడిపుంజు లక్షణం ఉన్న నేను లేచి అందరినీ లేపలేకపోతున్నాను నిదుర. అలాగే నేను గంగిగోవునైనా కూడా కట్టు తెంచుకుని గోశాల వీడి వెళ్ళిపోతున్నాను. ఇటువంటి స్థితిలో విద్వత్పూర్ణ సుంఠైతి, ఎంత విద్వత్తు కలిగినా కూడా అజ్ఞానిలాగా ప్రవర్తిస్తున్నాను. చాలా దయన్ నన్ సరిచేసి జ్ఞానమిడుచున్ లక్ష్మీ కటాక్షించవే. కనుక మిక్కిలి దయతో నన్ను సరిచేసి తీర్చిదిద్ది నాకు జ్ఞానాన్ని కలిగించి ఓ జ్ఞానలక్ష్మి నన్ను అనుగ్రహించు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు గుజరాత్ పావ్గఢ్లో కొలువైన శ్రీ కాళికామాతను మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. దేశంలోని ప్రముఖ శక్తి క్షేత్రాలలో ఒకటిగా, గుజరాత్లోని శక్తిపీఠాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో
సాక్షాత్తు కాళికామాత అమ్మవారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. సుందర ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయ దృశ్యాల నడుమ అలరారుతోన్న ఈ దివ్యక్షేత్రం బరోడా పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో, గుజరాత్ ఒకప్పటి రాజధాని అయిన చంపానర్ నగరానికి సమీపంలో ఉంది. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తపస్సు చేసిన స్థలంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యధామంలోనే విశ్వామిత్రి అనే నది ప్రవహిస్తుందని చెప్తారు. పావుగఢ్లో ఉన్న కాళికామాత ఆలయం భూమికి సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అమ్మవారి పట్ల అపార శ్రద్ధాశక్తులున్నవారు మొక్కుబడులు తీర్చుకునేందుకు నేరుగా మెట్ల మార్గం గుండా అమ్మవారి ఆలయానికి బయలుదేరుతారు. మెట్ల మార్గం గుండా వెళ్లలేని వారు రోప్ వేను ఆశ్రయిస్తారు. రోప్వేలో పావుగఢ్ కాళికామాత ఆలయానికి ప్రయాణం ఓ మధుర అనుభూతి. కొండలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతం గుండా సాగే ఈ పయనం భక్తులకు ఓ దివ్యమైన స్మృతిగా మిగిలిపోతుంది. మూడు 3000 అడుగుల ఎత్తు వరకు ఉన్న రోప్వే మార్గంలో భక్తులు కనీసం 15 నుంచి 20 నిమిషాలు ప్రయాణించాల్సి ఉంటుంది. అమ్మవారి ఆలయం చుట్టూ వివిధ దేవీ దేవతల మూర్తులు దర్శనమిచ్చి భక్తులలో భక్తిభావాన్ని పెంచుతాయి. గర్భాలయమంతా శక్తిమాత నామస్మరణంతో మారుమ్రోగుతూ శక్తిలోకాన్ని తలపిస్తుంది. జగదంబ నీవే కరుణించి మమ్ము కాపాడు తల్లి. జగముల నేలు జగదంబ నీవే కరుణించి మమ్ము కాపాడు తల్లి. పరమేశ్వరి లలితాంబిక రాజేశ్వరి భ్రమరాంబిక జగముల నేలు జగదంబ నీవే కరుణించి మమ్ము కాపాడు తల్లి. జగదంబ యొక్క దశమహావిద్యా స్వరూపాల్లో ధూమావతి స్వరూపాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ ధూమావతి అనేటువంటిది ఒక చీకటి శక్తిగా చెప్పబడుతున్నది. ఈ చీకటి ఎలాంటిది అంటే ఈ సృష్టికి పూర్వం ఉన్నటువంటి తమస్థితి అని అర్థం. దీన్ని మహారాత్రిగా కూడా చెప్పడం జరుగుతున్నది. ఈ మహారాత్రి యొక్క అనుగ్రహం ఉంటేనే పరంజ్యోతి స్వరూపిణైన జగదంబని తెలుసుకోగలం. ఆ తల్లియే అవిద్యగా కప్పి ఉంచింది, ఆ తల్లియే విద్యగా విప్పుతూ ఉన్నది. అది ఈ తత్వంలో కనిపిస్తున్నది. అందుకే ధూమావతి అన్నప్పుడు ప్రాపంచిక కామ సంకల్పాలని వర్జించిన ఒక వైరాగ్యభావ స్వరూపునిగా కనబడుతున్నటువంటి ఇది లోకంలో జ్యేష్ఠగా ఉన్నటువంటి స్వరూపమే. ఇది జ్యేష్ఠ అని ఎందుకన్నారంటే సృష్టికి పూర్వం ఉన్నటువంటి తమస్వరూపంగా ఉంది కనుక జ్యేష్ఠ అని. ఈవిని విద్యా స్వరూపునిగా చెప్పుకోవాలన్నారు. విద్య అవిద్య ఈ రెండిటితో ఉన్నది. ప్రాపంచికంగా చూస్తే అవిద్య, ప్రపంచానికి అతీతమైనది విద్య. ఈ రెండు స్వరూపములతో ఉన్నటువంటిది. ఈ విధంగా ఆ తల్లి యోగనిద్రా స్వరూపిణిగా, రాత్రి స్వరూపిణిగా, విద్యా స్వరూపిణిగా ప్రస్తావన చేయబడుతున్నది. విశ్వోచ్చాటన కామో ధూమావతి ముపాసీత అనే మాటను చెప్పారు ఇక్కడ. అంటే ఈ విశ్వానికి సంబంధించిన స్మృతి పోవాలి అంటే ధూమావతిని ఉపాసించాలన్నారు. విశ్వానికి సంబంధించిన స్మృతి అంటే ఏమిటి అంటే ప్రాపంచికమైనటువంటి స్మృతి పోయి పరమాత్మ స్మృతి లభించాలంటే ఇది అర్థం అన్నమాట. అటు తర్వాతి దేవత బగళాముఖి, 8వ విద్య ఇది. ఈ బగళాముఖి ఉపాసన అనేటువంటిది స్తంభన విద్య అని దీన్ని అంటారు. స్తంభన విద్య అంటే శత్రువుని స్తంభింపజేయడం. మనల్ని బాధించే వాళ్ళు ఇక మనల్ని బాధించకుండా చేయగలిగే శక్తి ఈ తల్లికున్నది. మానవుడు
సుఖంగా జీవించాలని ప్రయత్నిస్తాడనడంలో సందేహం లేదు. వ్యవహార జగత్తులో ఉన్నంతకాలం వ్యావహారికంగా సుఖంగా ఉండవలసింది. అలాంటి ఆ సుఖ జీవనానికి అవరోధం కలిగించే శత్రువుల్ని నిబద్ధించగలిగే శక్తి బగళాముఖి. బగళాముఖి అనుగ్రహాన్ని మనం ప్రార్థన చేసినట్లయితే వాదించేవాడు మూగవాడైపోగలడు, భూమిపతి బిచ్చగాడు కాగలడు, అగ్ని శీతలం కాగలదు, క్రోధి శాంతమూర్తి కాగలడు, దుర్మార్గుడు సన్మార్గుడు కాగలడు, యుద్ధం చేయడానికి ఉరికేవాడు కుంటివాడి కింద పడగలడు, గర్వి గర్వం పోయినవాడు కాగలడు. అంటే మనల్ని వాదనతో కానీ ఇంకో దానితో కానీ ఎలా బాధించడానికి వచ్చినా శత్రుస్తంభనం చేయగలదు అనే విషయాన్ని ఇక్కడ బగళాముఖి తత్వంలో చెప్తున్నారు. ఈ తల్లి రూపం ఎలా ఉంటుందంటే జిహ్వాగ్రమాదాయ కరేణిదేవిం, శత్రువు నాలిక బయటికి లాగా పట్టుకుంటుంది. అలా ఒక రాక్షసుడి యొక్క నాలిక బయటికి లాగి పట్టుకుని కుడి చేతిలో గద పట్టుకుంటుంది. ఎడం చేత్తో శత్రువు నాలిక పట్టుకుంది, కుడి చేత్తో గద పట్టుకున్నది. పసుపు రంగు వస్త్రమును ధరించి ఉన్నది. 2 చేతులు తల్లి ఈవిడ. ముఖంలో అద్భుతమైనటువంటి దివ్య సౌందర్యం ఉన్నది. ఇది చూస్తూ ఉంటేనే శత్రుస్తంభనకారిణి అనేటువంటి విషయం మనకి స్పష్టమవుతున్నది. అయితే ఈ తల్లి ఉపాసన చేసేవాళ్ళు కూడా పసుపు వస్త్రాలు ధరించి పసుపు పచ్చని పూలతో పూజ చేయాలి. ఇదొక మంచి ఉపాసన విశేషం. మరొక విషయం ఏంటంటే ఈ తల్లి యొక్క ఉపాసన విశేషంలో ఉపజిహ్వాయాం ఇంద్రయోని విద్య అనే విషయాన్ని చెప్పారు. అయితే ఇంద్రయోని అంటే ఏమిటి? ఇది మనకి నాలిక లోపల తాళు అని ఉంటుంది. ఆ నాలిక పై భాగంలో వేలాడుతూ ఉన్నటువంటి ఒక సిర వంటిది, నాడి వంటిది ఉంటుంది. దాన్నే తైజసలింగం అంటారు. కొండ నాలుక అని కూడా తెలుగులో చెప్పుకోవచ్చు. ఆ తైజసలింగ రూపినట్టు అక్కడ ఉంటుంది ఈ శక్తి. ఈ దివ్యమైన శక్తినే అనేక మంది రాజులు మొదలైన వాళ్ళు ఉపాసన చేసి శత్రుబాధలు లేకుండా చేసుకునేవారు పూర్వకాలంలో. అందుకు బగళాముఖి ఉపాసన ఒక ప్రసిద్ధమైన ఉపాసనగా ఉండేది. ఇంతవరకు బగళాముఖి స్వరూపాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు మాతంగి దేవతని చెప్పుకోబోతున్నాం. ఈ మాతంగి 9వ మహావిద్య, చాలా గొప్ప తల్లి. వైఖరి వాక్కు కది దేవత. వైఖరి అంటే బయటికి వినబడేటటువంటి పలుకులు, శబ్దములు, వీటిని వైఖరి అని అంటారు. మన యొక్క నాలికపై నుంచి వెలికి వచ్చే పలుకుల యొక్క స్వరూపమే మాతంగి. ఈ మాతంగి అనుగ్రహం ఉంటే అద్భుతమైన సంగీత విద్య, సాహిత్య విద్య వస్తాయి. ఈ తల్లి స్వరూపం ఎలా ఉన్నది అంటే మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్రనీల జ్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి. ఈ తల్లి నకులీ సరస్వతి మొదలైన రూపాలతో కూడా ఉన్నది అని చెప్తారు. మొత్తం మీద అద్భుతమైన వాగ్విద్య, సంగీత విద్య ఈ తల్లి వలన లభిస్తాయి. పైగా వీణను మీటుతూ ఉంటుంది, చిలకని ధరించి ఉంటుంది, నీలకాంతితో ఉన్నటువంటి ఉద్గీత విద్యా స్వరూపము అని కూడా ఈ తల్లి గురించి చెప్పారు. పరమ పావనమై ఆ తల్లి పలుకుల తల్లిగా చెప్పబడుతుంది మాతంగి. ఇవన్నీ శ్యామల అంటారు. ఉగ్రమైన శ్యామలా రూపం కాళి అయితే కోమలమైన శ్యామలా రూపం మాతంగి. దశమహావిద్యా స్వరూపాల్లో 10వ విద్య కమలాత్మిక అని చెప్పబడుతున్నది. ఈ విద్య యొక్క స్వరూపంలో అమ్మవారు కమల. కమల అంటే వికసించినటువంటి స్వరూపము అని. అదేవిధంగా సహస్రార కమలంలోనూ హృదయ కమలంలోనూ ఉన్నటువంటి తల్లి అనే భావాన్ని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. అయితే ఇక్కడ ఈ తల్లి అన్ని కోరికలను తీర్చేది అనేటువంటి విషయం ఉన్నది. అభీష్ట సిద్ధి ప్రదాయిని. అన్నము, ప్రాణము, మనస్సు వీటన్నిటినీ కూడా తేజోవంతము, చైతన్యవంతము చేసేటువంటి తల్లి అని వర్ణిస్తున్నారు. ఈ తల్లి ఎలా ఉన్నదంటే బంగారు రంగు కాంతితో ఉన్నది. పద్మంపై కూర్చుని ఉన్నది. ఆమెకు అటు ఇటు 4 ఏనుగులు ఉన్నాయట. ఈ 4 ఏనుగులు కూడా హిమవత్ పర్వతం అంతా విస్తారమైనటువంటి ఎత్తుతో ఉన్నాయి. అవి తొండముల్లో బంగారు పాత్రలు ధరించి ఉన్నాయి. ఆ బంగారు పాత్రల్లోంచి దివ్యామృత జలధారలు అమ్మకి అభిషేకం చేస్తున్నాయి. వాటితో తడుస్తూ 2 చేతులతో పద్మాన్ని ధరించి మిగిలిన 2 చేతులతో అభయవరద హస్తములు ధరించినటువంటి తల్లి. పైగా ఇక్కడ క్షౌమాబద్ధ నితంబ బింబ లలితాం అనే మాట వేశారు. ఇక్కడ ఆ లాలిత్యమైన రూపంతో ప్రకాశిస్తున్నటువంటి దివ్యమంగళ విగ్రహం ఈ తల్లిది. ఈ తల్లి స్వరూపము పరమమైనది, ఉత్తమ విద్యగా చెప్పారు ఇక్కడ. ఈ తల్లి యొక్క ఉపాసన మనలో ఉన్న సకల దారిద్ర్యాల్ని తొలగించి కైవల్యాన్ని ప్రదానం చేస్తున్నది. ఇది కమలాత్మిక. ఈ స్వరూపాన్ని శ్రీ సూక్తం అభివర్ణించి మనకు చూపిస్తున్నది. ఈ విధంగా దశమహావిద్యల రూపములు పూర్తయ్యాయి. వాటి యొక్క తత్వము ఇవన్నీ తెలుసుకున్నాం. మొత్తానికి ఒకే పరాశక్తి ఇన్ని రూపములతో అయినది. ఆ ఒకే పరాశక్తి ఒకే పరమేశ్వరుని యొక్క శక్తి కనుక ఇక్కడ ఉన్నదంతా ఒకటే. శక్తిగా చూపించినప్పుడు బహు, శక్తి మంతుడిగా చూపించినప్పుడు ఒకడు. ఒకరి యొక్క ఒకే శక్తి అనేకముగా అయినది. కనుకనే ఇక్కడ మనం అనేకత్వాన్ని, ఏకత్వాన్ని సమన్వయించుకోవడం దీన్ని బట్టి చూడాలి. ఇన్ని రూపాలతో ఉన్నటువంటి జగదంబిక భువనేశ్వరి శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవత దివ్య చరణాలకు నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.
परब्रह्मजायां भजेताममेयां परब्रह्मजायां भजेताममेयां सदा निर्विकल्पां सतिं सृष्टिशिल्पां सदा निर्विकल्पां सतिं सृष्टिशिल्पां शिवामादिजल्पां समस्तार्थतल्पां शिवामादिजल्पां समस्तार्थतल्पां महायोगकुल्यां निजज्ञानकल्यां महायोगकुल्यां निजज्ञानकल्याम् अजाण्डाणिमाल्यां स्वया स्वाञ्चतुल्याम् अजाण्डाणिमाल्यां स्वया स्वाञ्चतुल्याम् परब्रह्मजायां भजेताममेयां परब्रह्मजायां भजेताममेयाम् सतीमीशचीर्णां सतीं तत्त्वपूर्णां सतीमीशचीर्णां सतीं तत्त्वपूर्णां स्वयं देहभक्त्या जगद्दत्तवर्णां स्वयं देहभक्त्या जगद्दत्तवर्णां त्रयीज्ञानदात्रीं महाकार्यकर्त्रीं त्रयीज्ञानदात्रीं महाकार्यकर्त्रीम् अनन्तोरुरूपां समस्ताणुकोपाम् अनन्तोरुरूपां समस्ताणुकोपाम् परब्रह्मजायां भजेताममेयां परब्रह्मजायां भजेताममेयाम् सदा प्रत्यणुस्थां तथाप्य प्रबोध्यां सदा प्रत्यणुस्थां तथाप्य प्रबोध्यां नवद्वन्द्वपीठां दयासारवृत्त्यां नवद्वन्द्वपीठां दयासारवृत्त्यां गुरुस्मेरभानां चिरं हृन्निदानं गुरुस्मेरभानां चिरं हृन्निदानं सदा सच्चिदानं ददां श्रीनिदानं सदा सच्चिदानं ददां श्रीनिदानम् परब्रह्मजायां भजेताममेयां परब्रह्मजायां भजेताममेयां परब्रह्मजायां भजेताममेयां परब्रह्मजायां निलये शिवसति मां पाहि भवप्रिये भवसति माम् आलय 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 निलये शिवसति मां पाहि भवप्रिये भवसति
దేవి ఉపాసనలో చండీ హోమానికి విశేష స్థానం ఉన్నది. చండీ హోమాన్ని అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణిమ, మంగళవారం, శుక్రవారాల్లో ఆచరించాలని చెబుతూ అన్నిటికన్నా మహానవమి విశేషమైన రోజు అని చెబుతూ దుర్గా సప్తశతిని చెప్పింది దాంట్లో. అందువల్ల ఈ రోజు దత్తపీఠంలో విశేషమైనటువంటి చండీ హోమం కూడా జరుగుతుంది. హోమములో వినియోగించే మంత్ర సంపుటిని దుర్గా సప్తశతి అని, చండీ సప్తశతి అని 2 పేర్లతో పిలుస్తారు. కొందరు పిల్లలు చదువు విషయంలో మొండిగా ఉంటారు, కొందరు వ్యవహారంలో మొండిగా ఉంటారు. అటువంటి పిల్లలు చండీ సప్తశతి మంత్రాలను వింటే అంటే వాళ్ళకి పట్టిన లోపల దుర్భావాలు పుట్టినా చండీ వదులుతుందని చెప్తూ ఉంటారు. అటువంటి ఇళ్లపై కానీ మనుషులపై కానీ చెడు ప్రయోగాలు జరిగి ఉంటే అవన్నీ కూడా చండీ మంత్రాలతో పరిహరించబడ్డాయి. వింటే చాలు. సిద్ధిదాత్రి తిథిగా నవదుర్గా చరిత్ర చెబుతూ ఉన్నది. సిద్ధిదాత్రి ప్రార్థన ఈ క్రింది విధంగా మనం చేయాలి. ప్రార్థన: సిద్ధగంధర్వ యక్షాద్యై అసురై అమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు మొదలైన వారి చేత సేవించబడుతూ సిద్ధులను ఇచ్చే సిద్ధిదాత్రి ఎల్లప్పుడూ మా మనస్సులోనూ ఇళ్లలోనూ నివసించుగా కానీ ఈ స్తోత్రం ప్రార్థన చేస్తుంది. బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మఘట్టంలో సిద్ధులు 18 అని చెప్పారు. దాంట్లో అణిమా, లగిమా, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమా, ఈశత్వ, వశిత్వ, సర్వకామవసాయిత, సర్వజ్ఞత, దూరశ్రవణ, పరకాయ ప్రవేశ, వాక్సిద్ధి, కల్పవృక్షత్వ, సృష్టికర్తృత్వ, సంహార అమరత్వ, సర్వనాయకత్వ అనేవి ఆ 18 సిద్ధులు. ఉపాసనా బలం వల్ల ఈ సిద్ధులు అన్నిటినీ పొందినటువంటి సాధకుడు పరమానంద స్థితిలో నిశ్చలంగా ఉండిపోతాడు. అతడు స్థితప్రజ్ఞుడవుతాడు. మహానవమి రోజు సాధకుడు బ్రహ్మరంధ్రానికన్నా కూడా అతీతమైనటువంటి శుద్ధ చైతన్య స్థితిలో మనస్సును కేంద్రం చేస్తాడు. అలా కేంద్రీకృతమైనటువంటి మనస్సుతో ఆధ్యాత్మ విజయాన్ని కూడా సాధిస్తాడు. విజయాన్ని సాధించి పెట్టడం అనేటువంటి క్రియకు అసుర సంహారమే ప్రతీక. ఆసురీ శక్తులు నశించిన తర్వాత దైవీ శక్తుల ఉద్భవం జరుగుతూ ఉంటుంది కదా. పూర్ణమైనటువంటి దైవీ శక్తి గల సాధకుడు శక్తి దుర్గి అమ్మవారి కృప వల్ల దుర్గమమైనటువంటి ఆ పరంధామాన్ని చేరుకుంటూ ఉంటాడు. ఆ స్థితిని అందినవాడు ఇక తిరిగి రాడు కదా. తిరిగి రాకుండా ఉండటమే నిజమైనటువంటి సిద్ధి. ఆ సిద్ధిని అనుగ్రహించే శక్తి దుర్గి మాతనే సిద్ధిదాత్రి అని పిలుస్తారు. ఇక వ్యవహారంలో ఉన్నవారికి హింసకు వినియోగించుకునేటువంటి ఆయుధాల వల్ల కష్టం కలగకుండా చేసేది ఈ మహానవమి. హింసను తీసి శాంతిని స్థాపించే తల్లిని సిద్ధిదాత్రి అంటారు. ప్రాపంచిక జీవితంలో మనుషులకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి వాహనాలను మహానవమి రోజు పూజిస్తారు. శరీరం కూడా వాహనమే. శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలను తీసివేసేదే ఈ మహానవమి. ఈ శుభపర్వంలో అమ్మవారిని అర్చిస్తున్నటువంటి మీ అందరికీ కూడా శారీర బాధలు తొలగిపోయి సుఖప్రాప్తి కలగాలి కదా. ఈ శారీర బాధలు ఉన్నాయే, ఇవి 1 కాదు 2 కాదు. శారీరం మనస్సు మీద కూడా, శారీరం బుద్ధి మీద కూడా పడుతూ ఉంటుంది. ఆ రోగ భయంకరమైనటువంటి, అందుకని ఇది వాహనం. ఇది శరీరమే ఒక వాహనం అని చెప్పారు. వాహన పూజ అత్యంత ముఖ్యమంటే ఆ వాహనం అంటే నియమాలు అని కూడా ఒకటి. అంటే శుద్ధంగా స్నానం చేసుకొని అర్చన చేయటమే ఒక వాహన పూజ అని కూడా అవుతుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.